నమస్తే వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కి స్వాగతం. వివేక హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలనే తన మీదకి చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు అని చెప్పేసి నేరగాళ్ళని కాపాడుతున్న చంద్రబాబు వ్యవహారంలో చెల్లెళ్ళు మాత్రమే అప్రమత్తంగా ఉండటం కాదు, జనం కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నట్టు మాట్లాడారు. మొత్తానికి బస్సు యాత్ర మొదటి రోజునే అటెన్షన్ డ్రా చేసే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి ఇంకితరత్ర ఏపీ పాలిటిక్స్కి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. సో రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే సౌజన్య గారు. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు. నమస్తే శేఖర్ రెడ్డి గారు. సో రామ్నాథ్ గారు, చూసాం కదా, అంటే నిన్న చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ముందర ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర మొదలు అంటే మొన్న కిందటి నెల వరకు ఏకపక్షంగా కూటమి వైపు వీస్తున్న పవనాలుని డైవర్ట్ చేయడానికి లేదా డైల్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి కొత్త అంశంతో తెర మీదకు వచ్చారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఈరోజు ఆ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం వెనక గల కారణం ఏంటి? చంద్రబాబు ప్రమేయాన్ని ఇందులో ఎందుకు లాగే పరిస్థితి వచ్చింది? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అనే పేరుతో ప్రారంభించినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రచారం, ఆ బస్సు యాత్ర స్టార్ట్ అవడంతో మళ్ళీ కొంత రాజకీయంగా కొంత వేడి స్టార్ట్ అయిందని చెప్పాలా. సో రాబోయేటువంటి ఈ 40-45 రోజుల పాటు సో ఈ ప్రసంగాలు, ఈ యాత్రలతో మన రాష్ట్రంలో ఒక రాజకీయ పొలిటికల్ వాతావరణం కనపడుతుంది. సో అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్ర స్థాయికి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈరోజు మొదటిసారి ముఖ్యమంత్రి గారి స్పీచ్లో మనకు స్పష్టంగా కనపడింది. అంటే నేనేమంటానంటే స్పీచ్ చాలా సుదీర్ఘంగా కొనసాగడం చూశారు మీరు కూడా. ప్రొద్దుటూరులో బహిరంగ సభ అడ్రస్ చేసిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి తీరును అబ్జర్వ్ చేస్తే చాలా అంశాలను అక్కడ అడ్రస్ చేసేటువంటి అవకాశం ఆయన తీసుకున్నారు, అంటే ఆపర్చునిటీ తీసుకున్నారు. అంటే సహజంగా ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏమనేవాళ్ళంటే ఇన్ని రోజుల పాటు ఆయన ప్రజల ముందుకు రావడం లేదు, మీడియాను అడ్రస్ చేయడం లేదు, పరదాల దాపున వస్తున్నాడు. సో ఇలాంటి అనేక విమర్శలు, ఆరోపణలు మనం ప్రతిపక్షాల నుంచి, ఇతర పార్టీల నుంచి చూసాం. సో వాటిని అన్నిటినీ అడ్రస్ చేయాలా, సమాధానం చెప్పాలా అనేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా ఏంటంటే కేవలం ఏదో మనం ఈరోజు ఒక వివేక గారి హత్య కేసు వాళ్ళ చెల్లెళ్ళనే హైలైట్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఈ గత 50 నెలల్లో ఏం చేసింది, ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొంది, కరోనా సమయంలో ఎలా ఎదుర్కొంది, సో ఇలాంటి అంశాలను చెబుతూనే మేము ఇన్ని అమలు చేశాము, గతంలో వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి అవి అమలు చేశారు, ఎలాంటివి సగం సగం అమలు చేశారని చెప్తూ ఆయన కొంత ప్రజలకు వివరించే ప్రయత్నంతో పాటు మళ్ళీ పొలిటికల్గా మీరు అన్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అవ్వండి, నా పైన సొంత చెల్లెలను కూడా వదిలేటువంటి ప్రయత్నం. అంటే నేనేమంటానంటే ఈరోజు ఆయన పైన సొంత చెల్లెల యొక్క తిరుగుబాటు ఈరోజు ఏం కొత్తగా జరగలేదు, ఆల్రెడీ గత మనం చూస్తూనే ఉన్నాం. అది ఒక తిరుగుబాటు కొత్తగా జరగలేదు, కానీ తిరుగుబాటు వెనక చంద్రబాబు ప్రమేయం ఉందనే అంశాన్ని కొత్తగా తీసుకొచ్చారు. అదే ఓకే. అంటే ఇప్పుడు మనం 2019లో ఆ రోజు వివేక గారి హత్య జరిగిన రోజు, ఆ రోజు ప్రభుత్వంలో ఎవరున్నారు? సో ఆ రోజు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. సో మరి వాళ్ళు 3 నెలలు ఏం బీకినారు, ఏం ఫైండ్ అవుట్ చేసినారు, వాళ్ళ రోజు ప్రభుత్వం ఉంది కదా అనేటువంటి మాటలు ఆయన సూటిగా ప్రశ్నించడం ఒకటి. ఇంకోటి ఏం జరిగింది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో సిబిఐ యొక్క విచారణను అడ్డుకున్నది ఎవరు, సిబిఐ రావద్దని చెప్పి జీవోలు ఇచ్చింది ఎవరు అనేటువంటి విషయాలను కూడా ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు హత్య జరిగింది, అది అందరికీ తెలుసు. ఈరోజు అప్రూవర్గా మారిన వ్యక్తి ఎవరో తెలుసు, ఆ వ్యక్తి బయట ఎవరో తిరుగుతున్నారో తెలుసు. సో ఇలాంటివన్నీ కోర్టు పరిధిలలో ఉన్నాయి, అవి కోర్టులు చెప్తాయి ఎవరు హత్య చేసినారు, ఎవరు అక్విటలు, ఎవరు కన్విక్ట్ అనేటువంటి అంశాలు తప్ప అవి కాదు ప్రజలకు కావాల్సింది, అవి కాదు రాష్ట్ర ప్రజలు, మహిళలు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు తెలుసుకోవాల్సింది. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఈ ప్రభుత్వం మాకు 5 నెలల్లో ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి విశ్వసనీయత ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ అసలు వివేకానంద రెడ్డి గారి కేసు అనేది రాజకీయాలలో కానీ ఈ పొలిటికల్ సినారియాలో అది ఒక అజెండానే కాదు అనేటువంటి ప్రయత్నం ఆయన మొదటి రోజే దాన్ని ఒక కొట్టిపారేసేలాగా, అంటే అది కేవలం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, దానివల్ల ప్రజలకు వచ్చేటువంటి, రాష్ట్ర ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఆ చర్చల వల్ల జరిగేది ఏమీ లేదు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ దాన్ని చాలా తేలికగా కొట్టిపారేసేలాగా ఆయన ఫస్ట్ రోజు ఒక మెసేజ్ ఇచ్చినారనేది నా భావన. రైట్. ఒకసారి రావి సౌజన్య గారి దగ్గరికి వెళ్దాం. సౌజన్య గారు, కూటమి